హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు రాజ్మా మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దీన్నే రాజ్మా అంటారు, లేదంటే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. దీంట్లో చాలా రిచ్గా ప్రోటీన్స్ ఉంటాయండి. దీనికి ఒక కప్పు తీసుకొని 8 అవర్స్ పాటు దీన్నే నానపెట్టాలి. నానపెట్టాక ఇలా అవుతుందండి. సో 8 అవర్స్ కంపల్సరీ, మినిమం 8 అవర్స్ పెట్టాలి. ఆ తర్వాత కుక్కర్లోకి వేసేసుకునేసి తగినంత వాటర్ వేసుకొని సాల్టు, మళ్ళీ కొద్దిగా పసుపు వేసి కుక్ చేసేసుకుందాము. దీన్ని బాగా 4-5 విజిల్ వచ్చేంతవరకు మనం కుక్ చేసుకోవాలి. దీంట్లో చికెన్, మటన్ కంటే కూడా రిచ్గా ఉంటాయండి ప్రోటీన్స్. సో నాన్ వెజ్ తినేవాళ్ళు దీన్ని చాలా ఇష్టపడతారు. ఈ నార్త్ సైడ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో బాగుంటుందండి. దానికి మసాలాకి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, టమాటో వేసి పేస్ట్ చేసేసుకున్నాను. అంతే, ఇంకేం వేయలేదండి. ఆ తర్వాత కడాయిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసి వేయించాక బిర్యానీ ఆకు 2 పీస్ వేసుకున్నాను, కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. అంతే, దీన్ని కాసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇది ఏమైతే మనం గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీ లేక కానీ లేదంటే రోటీ, కుల్చా, దేనికైనా కానీ మనము తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అదంతా బాగా ఫ్రై అయినాక పైన ఆయిల్గా ఉంటుందండి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనము ఏమైతే బాయిల్ చేసుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకుందాం. దీనికి మసాలాకు సంబంధించింది పసుపు, ధనియాల పొడి 1 స్పూను, కారం పొడి 1 స్పూను, కొద్దిగా గరం మసాలా 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత మన కుక్కర్లో ఏదైతే ఉడకపెట్టుకున్నాం గింజలు, దాన్ని వాటర్తో సహా వేసేసుకుందాం. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. నేనైతే 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను. ఇది కొంత టైం పడుతుందండి ఉడకడానికి. సో అందుకని 5 విజిల్స్ పెట్టాను. చూడండి, ఇదంతా మిక్స్ అయింది కదా. నేను మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకుంటాను, అంతా దగ్గర పడేంతవరకు. దగ్గర పడింది కదండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం తినడానికి, సర్వ్ చేసుకోవడానికి రెడీ ఉంది. అంతేనండి. నేను దీన్ని లంచ్ బాక్స్కి తీసేసుకుంటున్నాను. యాక్చువల్గా దీన్ని చపాతీకి చేశాను నేను. లంచ్ బాక్స్ తీసేసుకున్నాను. చూడండి, సూపర్గా వచ్చింది అసలు. టేస్ట్ చేద్దాం రండి. వావ్, యమ్మీ. మీకు నచ్చితే నా వీడియో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.